హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. నాని అన్న అప్కమింగ్ రాబోయే మూవీస్లో మోస్ట్ హైప్ ఉన్న, మోస్ట్ మాస్ మూవీ, మోస్ట్ వైలెంట్ మూవీ ఏది అంటే కళ్ళు మూసుకొని చాలామంది హిట్ 3 అంటారు. ఎందుకంటే హిట్ 1 బాగుంటుంది, హిట్ 2 ఇంకా బాగుంటుంది. అవి క్రైమ్ థ్రిల్లింగ్ స్టోరీస్ కాబట్టి మనకు కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది, కొంచెం సస్పెన్స్ మూమెంట్స్ ఉంటాయి, కొంచెం టెరిఫిక్గా ఉంటుంది. దానికి తోడు నాని అన్న క్యారెక్టర్, అంటే రీసెంట్గా టీజర్ వదిలేరు కదా హిట్ 3కి సంబంధించి, దాంట్లో నాని అన్న క్యారెక్టర్, ఆయన బిహేవియర్, ఆయన రూడ్నెస్, ఆయన మెంటాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో అందుకే చాలామంది అంటారు ఇంకా హిట్ 3నే మోస్ట్ హైప్ ఉన్న మూవీ, మోస్ట్ వైలెంట్ మూవీ ఇట్లా అనుకుంటారు. కానీ నిన్న ది ప్యారడైజ్ మూవీ నుంచి రా స్టేట్మెంట్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ అయితే వదిలారు. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒపీనియన్స్ అన్నీ ఖచ్చితంగా మారిపోతాయి. ది ప్యారడైజ్ మూవీకి సంబంధించి గతంలో న్యూస్ అనౌన్స్ చేశారు, అంటే నాని అన్నకి సంబంధించిన మూవీ వస్తుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. అది కూడా కొంచెం వైలెంట్ మూవీ అనుకున్నాంలే, కానీ ఈ రేంజ్ వైలెన్స్ ఉంటుంది, ఈ రేంజ్ బ్లడ్ ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, ఈ గ్లిమ్స్ని బట్టి నాని అన్న క్యారెక్టర్ ఏంటిది, ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత నేను చెప్పిన స్టోరీ పైన మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. ది ప్యారడైజ్ ఈ మూవీకి సంబంధించి ఒక గ్లిమ్స్ అయితే వదిలారు. ఆ గ్లిమ్స్కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే రా స్టేట్మెంట్. ఈ రా స్టేట్మెంట్కి అర్థం ఏంటంటే ఈ మూవీకి ఒక స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీని చాలా పచ్చిగా, అంటే ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే స్టోరీ ఎలా ఉంటుందని కాదు, స్టోరీకి ఎట్లాంటి పేరు పెట్టాలి అన్న ఉద్దేశంతో చాలా పచ్చిగా చెప్పేశారనమాట. ఒక లంజా కొడుకు కదా అన్నట్టు. మనకు వదిలిన గ్లిమ్స్లో కూడా నాని అన్న చేతి మీద ఒక టాటూ అయితే ఉంటుంది, లంజా కొడుకు అని చెప్పేసి. ఇది ఒక బూత్లాగా అనిపించట్లే నాకు, ఎంతవరకు ఒక బూత్లాగా అనిపించింది. కానీ నాని అన్న ఇట్లా పచ్చబొట్టు బుడిపించుకోవడం, ఇట్లా దాన్ని అంత ఓపెన్గా చెప్పడం, అంటే ఒక రా పచ్చిగా చెప్పేశారు ఇది ఒక లంజా కొడుకు కదా అని చెప్పేసి. అందుకే ది రా స్టేట్మెంట్ అనే పేరు అయితే పెట్టారు దానికి. కానీ ఆ అటెంప్ట్కి, ఆ డేరింగ్కి నాని అన్నకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఎందుకంటే నాని అన్న అసలు వల్గారిటీ ఆయన ప్రిఫర్ చేయరు. ఫస్ట్ చాలా రేర్, యాడో ఒకటి, అది కూడా మన హిట్ 3లో టీజర్లో చూసాం. అదే నాకు తెలిసి నేను చూసిన ఫస్ట్ అనుకుంటాను. కానీ ది ప్యారడైజ్ గ్లిమ్స్లో ఏకంగా టాటూ వేయించుకోవడం అంటే చాలా చిన్న విషయం అయితే కాదు, దానికి గట్స్ ఉండాలి. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది తీసుకోకపోవచ్చు. నాని అన్నకి ఎక్కువ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట నాకైతే. మూవీలో ఇట్లాంటి మాటలు కానీ, ఇట్లాంటి బిహేవియర్ కానీ ఇంకా చాలా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ మూవీ అనేది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనమాట. ప్రజెంట్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ ఇట్లాంటి లంజోడక, ఇట్లాంటి మాటలు అనేవి చాలా కామన్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలా ఈజీగా, సింపుల్గా ఇవి మా మాటలు అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అందరూ కాదండి, కొంచెం అలవాటైన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడే ఈ రకంగా ఉంటే, అంటే ఈ మోడర్న్ టెక్నాలజీలోనే ఇన్ని మాటలు అంటూ ఉంటే, ఇంకా గతంలో అంటే ఈ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఒకటి ఉంది కదా ఈ ప్యారడైజ్కి సంబంధించి అయితే, అంటే హైదరాబాదు సంబంధించి, అప్పట్లో ఇంకెన్ని మాటలు మాట్లాడేవాళ్ళు, ఇంకా ఏ రేంజ్ మాటలు ఉండేవో అవన్నీ మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. అసలు ఈ స్టోరీ ఏంటిది, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటే ఏముండబోతుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉంది కదా. హైదరాబాద్ అంటే మనకి చాలా కథలు అయితే ఉంటాయి. ఆ రాజు ఇట్లా చేశాడు, ఈ రాజు ఇట్లా చేశాడు, ఈ రాజు కోట, ఆ రాజు ప్రాంతం ఇది, ఆ రాజులు అప్పట్లో ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ కోటలు కట్టి ఇట్లా ఇదంతా చేశారు అని రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ వీళ్ళంతా గెలిచిన రాజులు. అంటే గెలవడం అంటే ఇప్పుడు రాజులు కూడా హై స్టేటస్లో ఉండే వాళ్ళే ఉంటారు. ఆ రాజు అంటే హై స్టేటస్, ఈ రాజు అంటే హై స్టేటస్. ప్రతి ఒక్కళ్ళు హై స్టేటస్లో ఉండేవాళ్ళు, అంటే ధనం పరంగా కావచ్చు, ధాన్యం పరంగా కావచ్చు, పలుకుబడి అంతా ఇంకా రాజులు అంటేనే పెద్దగా ఉన్నవాళ్ళు కదా. కానీ ఈ రాజులందరికీ ఎదురెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనకి రాజ్యాలు ఎక్కడా ఉండదు, అంటే మన కథల్లో ఎక్కడా ఉండదు. ఆ రాజు గెలిచాడు, ఈ రాజు గెలిచాడు, ఆ రాజు యుద్ధం వాళ్ళ మీద చేశాడు, ఈ రాజు వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచాడు, ఇట్లా చెప్పుకుంటాం. కానీ ఓడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోము, కష్టపడ్డ వాళ్ళు, దళితుల గురించి అసలు మాట్లాడుకోము. ఎందుకంటే పేదవాళ్ళు, అంటే ఎట్లాంటి రాజ్యము లేని వాళ్ళు, ఒకళ్ళ రాజ్యం కింద మేము కుక్కలా బ్రతకడం కంటే మేమందరం ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి తిరుగుబాటు యుద్ధం చేయాలి అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన స్టోరీ. ఈ స్టోరీ ఏ విధంగా ఉండబోతుందంటే, మనకి గ్లిమ్స్లో వదిలిన కొన్ని మాటలు అయితే ఉన్నాయి. క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఒక తల్లి తన కొడుకు గురించి చెప్పే కదా, నా కొడుకు ఒక లంజ కొడుకు, వాడు కొంతమందికి నాయకుడు అయ్యాడు, కొన్ని కాకులు అందరికీ ఉత్సాహం తెప్పించి వాళ్ళందరి చేతులకు కత్తులు కటార్లు ఇచ్చి యుద్ధానికి రండ్రా అని వాళ్ళందరినీ ఏకమత్యం చేసి, అంటే కలిపి వాళ్ళందరూ కలిసి ఒక ఐక్యమత్యంగా ఒక యుద్ధం చేశారు. అది గెలిచారా లేదా అనేది మూవీ. ఒకవేళ గెలిచినా గెలవకపోయినా కానీ నాయకుడు అనేవాడు నాయకుడే. ఒక 100 మందిని గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళందరినీ ముందుంచి నడిపించాడంటే గెలిచినా గెలవకపోయినా వాడు నాయకుడే. ఆ నాయకుడికి అదే వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట,
ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ వాళ్ళకి చెప్పిద్దో లేకపోతే ఎవరికి చెప్పిద్దో మరి అది మనం చూడాలి మూవీలో. ఈ గ్లిమ్స్లో కొన్ని మాటలు అయితే ఉన్నాయి. అందరూ చిలకల గురించి మాట్లాడుకుంటారు, ఇంకో పక్షి గురించి మాట్లాడుకుంటారులే కానీ, అంటే మంచిగా ఉన్న పక్షుల గురించి, అందంగా ఉన్న పక్షుల గురించి, వీటి గురించి మాట్లాడుకుంటారులే కానీ కాకుల గురించి ఎవరు మాట్లాడుకోరు. ఎందుకంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, నేను ఇందాక చెప్పాను కదా, హై స్టేటస్ ఉన్న వాళ్ళు లేకపోతే గెలిచిన రాజుల గురించి చెప్పుకుంటారు తప్ప ఓడిపోయిన వాళ్ళ గురించి అసలు చెప్పుకోరు. దాంతోపాటు తక్కువ జాతి వాళ్ళు కానీ చిన్న రాజ్యం వాళ్ళ గురించి చెప్పుకోరు. బాహుబలి యుద్ధం గెలిచాడరా అని చెప్పుకుంటాంలే కానీ కాలకయ్య ఓడిపోయాడు అని యుద్ధం చెప్పుకోం కదా, అట్లా ఉండదన్నమాట. ఈ గ్లిమ్స్లో ఇంకో మాట అయితే ఉంది, పాలు ఇవ్వడానికి రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచాను అని చెప్తా ఉంటుంది. దీని వెనక కూడా చాలా అర్థమైతే ఉంటుంది. అంటే తల్లి తన కొడుకుని ఒక నాయకుడిగా చూడాలి, వీడు పెద్ద అయితే చాలా ప్రయోజకుడు అవ్వాలి, అంటే తిరుగుబాటు యుద్ధం చేయాలి, అందరికి నాయకులు అయ్యి మనం ఏ కుక్క బతుకైతే బతుకుతున్నామో ఇట్లా కాకుండా మనకంటూ ఒక ఇది ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నా కొడుకుని అట్లా తీసుకెళ్తానని చెప్పేసి చాలా కష్టపడ్డాడు. మన కేజీఎఫ్ సినిమాలో కనుక రాకీ బాయ్ని వాళ్ళ అమ్మ ఎట్లా పెంచిద్దో అట్లా చాలా కష్టపడి పెంచి, పాలిచ్చే స్థితిలో లేక రక్తం పోసి పెంచి, తన రక్తమే దారాలుగా వచ్చి తన నోట్లో పోసిన సినిమాలు అట్లాంటివి చూపించినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే సినిమా మొత్తం అట్లానే రెడ్డిగా ఉంది. ఇట్లాంటి సీన్లు కూడా సినిమాలో ఉండే అవకాశం అయితే ఉంది. మరి వాళ్ళ అమ్మ అంత కష్టపడడానికి, తన కొడుకుని అట్లా చేయడానికి ఖచ్చితంగా ఒక ఎమోషన్ స్టోరీ అయితే ఉంటుంది బ్యాక్ డ్రాప్లో. అంటే ఇప్పుడు కేజీఎఫ్లో కనుక హీరో అంత పెద్ద హీరో అయ్యాడంటే వాళ్ళ అమ్మ ఒక సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎన్ని కష్టాలు పడ్డది, వాళ్ళ అమ్మకి ఏం కావాలి, వాళ్ళ అమ్మ పడ్డ కష్టాలు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఈ రాజులు ఉంటారు కదా, ఈ తక్కువ జాతి వాళ్ళని చాలా కష్టాలు పెట్టుంటారు. అంటే ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయితే ఉంటుంది ఆమెకి. నా కొడుకు అట్లా బతకూడదు, లేకపోతే తర్వాత వాళ్ళు అట్లా బతకూడదు అని చెప్పేసి ఈ తల్లి తీసుకున్న ఒక స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ తీసుకోవడం కోసం ఆమె ఎంతో మందిని కోల్పోయి ఉంటుంది. తన మొగుడిని కోల్పోయి ఉంటుంది, తను వ్యభిచారం చేసి ఉండొచ్చు, లేకపోతే కష్టపడి ఉండొచ్చు, అరికాలు నాకుండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా తాగొచ్చు, ఇట్లా చాలా ఉండే అప్పట్లో శిక్షలు. అట్లాంటి అవమానాలు భరించి ఇక మీద అట్లాంటి అవమానాలు ఎవరు పడకూడదు అన్న ఉద్దేశంతో నా కొడుకుని ఒక నాయకుల్లా చూడాలి అని చెప్పేసి ఒక నాయకుని తయారు చేసే కథ అనమాట. ఇందులో నాని అన్న క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుందంటే, తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఏదైనా చేస్తాడు. ఇంకా అది ఏ నాయకుడైనా పర్లేదు, ఎట్లాంటి రాజైనా పర్లేదు, ఎట్లాంటి కోట అయినా పర్లేదు, అంతం చేయాల్సిందే, నిలబడాల్సిందే అన్నట్లయితే ఉంటాడు. గెలిచాడా గెలవలేదా అనేది నాకైతే క్వశ్చన్ మార్కే. గెలిచుంటే మనం ఇప్పటి చెప్పుకుంటా ఉండేవాళ్ళం, నాకు తెలిసి ఓడిపోయి ఉంటారు. కానీ గెలిచినా గెలవపోయినా నాయకుడు అనేవాడు నాయకుడే కాబట్టి స్టోరీని అయితే చాలా ఎలివేటివ్గా చూపిస్తారు. అందులో నాని అన్న క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా రాగా ఉంటుంది, చాలా రగ్గుడుగా, చాలా వైలెంట్గా, క్రూయల్గా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ కొంచెం స్టైల్గా ఉన్నాడు. అంటే అది ఎట్లాంటి స్టైల్ అంటే బొరా ఆ స్టైల్ అయితే అనిపించింది. చూడాలి నాని అన్న క్యారెక్టర్ ఈ సినిమాలో క్రేజీగా ఉండబోతుంది. మాటలు కూడా చాలా వెరైటీగా ఉండబోతుంది. వెరైటీ అంటే మన ఏపీ వాళ్ళకి కానీ ఇంకో వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకి ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆ మాటలు ఇప్పటికీ తగులుతూనే ఉంటాయి. మనకు కొత్తగా ఉంటుంది ఆ క్యారెక్టర్, ఆ మాటలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. కానీ చూడాలి నాని అన్న ఎట్లాంటి వైలెన్స్ని క్రియేట్ చేస్తాడు, నాని అన్న ఎట్లాంటి వల్గర్ బిహేవియర్ చేస్తాడు ఈ సినిమాలో, ఎట్లాంటి బ్లడ్ సీన్స్ ఉంటాయి, ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది, ఎట్లాంటి ఎమోషన్ ఉంటుంది, క్యారెక్టర్ పర్ఫార్మెన్స్. నాని అన్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అసలు కంప్లీట్ ఇవ్వాల్సిన పని లేదు. ఏ క్యారెక్టర్ అయినా కానీ మనకు అసలు అది యాక్ట్ చేస్తున్నట్టు కూడా ఫీల్ ఉండదు, చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేనైతే ఈగర్లీ వెయిటింగ్. హిట్ 3 కోసం నేను అసలు ఈగర్లీ వెయిటింగ్ అన్నట్లు అనుకుంటా ఉండేవాడిని. కానీ ప్యారడైజ్ కోసం ఇంకా వెయిటింగ్ అబ్బా. మొత్తం 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని, 8 భాషలు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. చూడాలి. రా స్టేట్మెంట్ అని చెప్పిన గ్లిమ్స్ అయితే నాకైతే పిచ్చగా నచ్చింది. ఇంకా పిచ్చగా వెయిటింగ్ కూడా నేను ఈ సినిమా కోసం. సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టని నాని అనే క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ మాట్లాడే మాటలు, ఆ బిహేవియరు, ఆ వైలెన్స్, ఏమో కొత్త సినిమాని చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఎందుకంటే మనకి గ్లిమ్స్లోనే చాలా కొత్తగా అనిపించింది, చాలా కొత్త స్టోరీ, కొత్తగా చూడబోతున్నాం మనం అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా సినిమా కూడా ఆ రేంజ్లో ఉంటుందేమో. సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ పక్కన పెడితే కొత్త టైప్ ఆఫ్ మూవీని, కొత్త మేకింగ్ని, కొత్త విజువల్స్ని, కొత్త స్టైల్ని చూడబోతున్నాం. సో అందుకోసం నేను ఈగర్లీ వెయిటింగ్. మరి మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. న్యాచురల్ స్టార్ నాని అన్న ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.